మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మంతపాటి స్టూడియోలో కేరళ జ్యోతిష శాస్త్ర నిపుణులు, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్ అండ్ లైఫ్ స్కిల్స్ కోచ్ అయిన బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గురుగారు ఉన్నారు. ఈ గురుగారు మనకి డేట్ ఆఫ్ బర్త్ అంటే మనకి పుట్టిన తేదీ, సమయం, రోజు తెలియకపోయినా కానీ పుట్టుమచ్చల శాస్త్రం ద్వారా, లేదంటే హస్తరేఖల శాస్త్రం ద్వారా అండ్ ప్రశ్నాశాస్త్రం ద్వారా కూడా జ్యోతిష్యాన్ని చెప్తారనమాట. సో ఈ గురుగారితో ఈరోజు మనం కొన్ని ప్రశ్నల గురించి తెలుసుకుని మనం సొల్యూషన్స్ అనేవి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, చాలా మందికి కొన్ని కోరికలు ఉంటాయి. కొంతమందికి ఏంటి, డబ్బు అధికంగా సంపాదించాలి అని, లేదంటే జాబ్ రీత్యా కొన్ని కోరికలు ఉంటాయి. బట్ అన్నిట్లోనూ కూడా చాలా కామన్ గా ప్రతి ఒక్కరు కూడా ఆశించేది ఒక సొంత ఇంటి కళ. అయితే కొంతమందికి చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి. కొంతసార్లు ఏంటంటే డబ్బు లేక కొనుక్కోలేకపోవడం అదొక ఎత్తు. అయితే చాలా మందికి డబ్బు ఉన్నా కానీ సొంత ఇల్లు కొనుక్కోలేని ఆశ అనేది, కోరిక అనేది నెరవేరదు. అయితే ఈ సొంత ఇంటి కళ నెరవేరాలి అంటే ఏమన్నా మనకి రెమెడీస్ ఉన్నాయంటారా? అసలు తప్పకుండా ఉన్నారా తల్లి. వాస్తవంగా సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరికి కూడా అది ఒక డ్రీమ్ రా తల్లి. కరెక్ట్. దాన్ని డ్రీమ్ హౌస్ అంటాం కదా. వాళ్ళకన్నా వాళ్ళు కూడా సొంతింటి కళతో పాటుగా నేను ఎప్పుడు ఏం చెప్తుంటానంటారా, డ్రీమ్ హౌస్ కావాలని కోరుకోమంటాను. సొంతింటి కళ అంటే ఒక ఇల్లే కానీ కావాల్సిన కోరిక, ఏదో ఒక ఇల్లు వస్తుంది కానీ నీ కోరికలే బలంగా ఉండాలని చెప్తుంటాం కదా లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం. అందుకని డ్రీమ్ హౌస్ కావాలి, ప్లస్ అది కూడా లక్కీ హౌస్ గా ఉండాలి అని మన ఆలోచన ఉన్నారు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇల్లు కావాలి అనుకున్నప్పుడు మనకి లా ఆఫ్ అట్రాక్షన్ లో హోపనోపనో టెక్నిక్ వాడుకోమని చాలా మంది ప్రేక్షకులకు అనేక వీడియోలో చెప్పాం. టెక్నిక్ ద్వారా. దీనితో పాటుగా ఆస్ట్రాలజీ ప్రకారం, మనం మంత్రశాస్త్రం ప్రకారం ఎలాంటి టెక్నిక్స్ పాటించి ఆ డ్రీమ్ హౌస్ ని సొంతం చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక హౌస్ అనేది మీ మైండ్ లో ఎలాంటి హౌస్ కావాలి, మీ డ్రీమ్ ఏంటో అనేది ముందు మనం ఊహించుకోవాలమ్మా. దాన్ని ఒక ఇమేజ్ ని తీసుకుని మీ బెడ్రూమ్ లోనో లేదు మీరు ఎప్పుడు కూర్చునే ఒక ప్లేస్ లోనో దాన్ని స్టిక్ చేయాలి. చేసి ప్రతినిత్యం ఆ డ్రీమ్ హౌస్, ఆ లక్కీ హోమ్ ని చూస్తూ పాజిటివ్ గా ఫీల్ అవుతూ అది కొనుక్కున్నట్లుగా భావన చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనం చెప్పేది ఇదే. అయితే అది కొనుక్కున్నట్టుగా, దాంట్లో మీరు గృహప్రవేశం చేసినట్లుగా, భార్యాభర్తలు ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలి ఫ్యామిలీ అంతా కూడా. ఇలా చేస్తూ ఆస్ట్రాలజీ ప్రకారం తొందరగా తేరటం కోసం మనం చేయవలసిన ఒక చిన్న రెమెడీ ఏంటంటేరా, మీరు చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర నాయక, చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర నాయక అంటూ మనం లలితాదేవిని వేడుకోవాలరా తల్లి. ఏమని? అమ్మా, నాకు నేను కోరుకున్న హౌస్, నేను కోరుకున్న డ్రీమ్ హౌస్ నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు అంటూ భావన చేస్తూ ఏ మంత్రం చదివినా, అలాగే మనకు లలితా సహస్రనామం చదివినా, మణిదీప వర్ణని చదివినా, లేక లక్ష్మీ అష్టోత్తరం చదివినా, ఏది చదివినప్పటికీ కూడా మీ కోరిక ఫలించినట్లుగా భావన చేస్తూ చేయాలని చెప్తున్నాం కదా. అందులో భాగంగా మీ డ్రీమ్ హౌస్ మీకు దక్కినట్లుగా, దానికి బదులుగా మీరు కృతజ్ఞతలు చెబుతున్నట్లుగా ఫీల్ అవ్వాలి. ప్రతిరోజు ఆ డ్రీమ్ గురించి ఉదయం సాయంత్రం మీరు ఆ డ్రీమ్ హౌస్ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకని? మనం చూడరా, ఒక ఎండ బాగా వస్తున్నప్పుడు ఏ టైంలోనైనా సూర్య భగవానుడు భగభగమంటున్న అగ్ని కిరణాలు వస్తున్న సమయంలో మనకు ఒక పేపర్ ఇస్తే కాలదు, కానీ భూతద్దం పెడితే కాలిపోద్ది. ఎందుకని? అన్ని కూడా ఒకే చోటికి స్వీకరించి ఆ పేపర్ పైకి వెళ్తాయి. అంటే మన మనసు కూడా దేనిపైన అయితే కేంద్రీకరించి ఉంటుందో అది తొందరగా మనకి, అది నెగిటివ్ అయితే నెగిటివ్, పాజిటివ్ అయితే పాజిటివ్, ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. అందుకని ప్రతి నిత్యము కూడా దాంట్లో ఉండాలి. కొంతమందికి డబ్బులు ఉంటాయి కానీ వీరు వెళ్ళేసరికి ఆ ఇల్లు ఇంతకన్నా ఎక్కువ రేట్ అన్నా ఉంటుంది, లేదు అంటే ఏదో లోపం కనపడుతుంది. ఇలా ఇల్లు సొంత ఇంటి కల్ని నెరవేర్చుకోవాలి. నచ్చదు కొన్నిసార్లు. దీనితో పాటుగా కొన్నిసార్లు మనం అనుకున్న సమయానికి నచ్చితే డబ్బులు కారణం ఏదైనా కావచ్చు. ఇక్కడ ఇలా జరుగుతున్నప్పుడు మీరు ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా చదువుతూ ఇలా చేసినట్లయితే మీకు సొంత ఇంటి కల నెరవేరుతుంది. దీనితో పాటుగా ఇంకొక రెమెడీ ఏంటంటేనమ్మా, మీ పూజా మందిరంలో శనగపిండి, అలాగే గోధుమ పిండి, ఇలా 3 రకాల పిండిల్ని తీసుకుని ప్రమ్మిదగా చేసి దాంట్లో 3 ఒత్తులు వేసి మీరు అమ్మవారి దగ్గర దీపం పెట్టి
మణిదీప వర్ణన గనక పఠించిన అమ్మ మీకు అనుగ్రహం ఇచ్చినట్లుగా ఫీల్ అవుతూ, నవగ్రహాలు సైతం మీకు అనుకూలించినట్లుగా ఫీల్ అవుతూ మీరు చేసినప్పటికీ కూడా ఒక 41 రోజులు లేక 108 రోజులు, అంటే మీ డ్రీమ్ బాగా పెద్దగా ఉంది, అంటే కోట్లలో ఉంది, అప్పుడు కొంచెం టైం తీసుకోండి. అది చిన్నగా అయితే ఏదో నాకు ఒక అపార్ట్మెంట్ చాలు, ఒక 50 లక్షలు 60 లక్షలు అనుకుంటే మీ స్థాయికి తగ్గట్టుగా ఒక 41 రోజుల్లో కూడా తీరిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. కాబట్టి అలా 108 రోజులు కానీ 41 రోజులు కానీ వారి సమస్యను బట్టి ఎప్పుడవుతుందా అనే సందేహం వద్దు. ముందు మనకేంటి, సంకల్పం చేశాం, అది అవుతుంది. విత్తనం వేసాం, నీరు పోస్తూ ఉందాం, డెఫినెట్ గా మనకి చెట్టు అవుతుంది, ఫ్రూట్స్ ఇస్తుంది, అంటే మీ కోరిక నెరవేరుతుంది అనే భావంతో ఉండాలి తప్ప ఇంకా అవ్వలేదేంటి అనే ఒక సందేహం లేకుండా మీరు ఏ పూజ చేసినా ఏ మంత్రం చదివినా అనుకున్నాం కదా, ఆ దాంట్లో రెమెడీ, ఈ చిన్న రెమెడీ గనక మీరు ఆచరిస్తే వెంటనే మీకు రిజల్ట్ వస్తుంది. దీనితో పాటుగా పిచ్చి గూళ్ళని ఇనే ఉంటారు కమ్మా, అంటే మనకి ఈ పదం తినగానే నిజమా అనే ఒక సందేహం కూడా వస్తుంది. దాంట్లో ఉన్న మర్మం ఏమిటో చివరిలో చెప్పుకుందాం. ఈ పిచ్చి గూళ్ళు గనక మీకు ఎక్కడైనా ఉంటే, పిచ్చికి గూడు పెట్టుకునేటప్పుడు చాలా కష్టపడుతున్నారు తల్లి. అనేక చోట్ల పుల్లలను సేకరించి అది గూడుగా పెట్టుకుంటది. మనం ఇంటిని నిర్మించాలంటే మరి డబ్బు కావాలి, శ్రమ కావాలి, మనసు పెట్టాలి. డ్రీమ్ హౌస్ కొనాలంటే అనేకమైన కళ్ళ కనాలి, అనేక చోట పర్చేజ్ చేయాలి, దాన్ని గృహం ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా ఒక పిచ్చుకు ఎలా అయితే గూడుని ఏర్పాటు చేసుకుంటుందో ఆ పిచ్చుకు గూడును తీసుకొచ్చి ఇంట్లో ఎక్కడైనా పెట్టుకుని మీ సంకల్పం, నేను కూడా ఇల్లుని నిర్మించుకోవాలి అనే భావన మీలో ఉండటం కోసం పిచ్చుగూడు తల్లి. పిచ్చుగూడు పెడితే మన సొంత ఇల్లు వస్తుందని కాదు ఇక్కడ. మరి చాలా మందిలో డౌట్ వస్తుంది, పిచ్చుగూడు పెడితే సొంత ఇల్లు కడతారంట, పలానా గురువు గారు చెప్తున్నారు. పిచ్చుగూడు పెట్టినంత మాత్రాన రాదు. అంటే దానిలో ఉన్న కష్టం ఏమిటి, ఎలా అయితే పిచ్చిగూడు చిన్న చిన్న పొలాలతో ఎంత గూడుని కట్టింది అంటే అది ఎంత ఉంటదమ్మా, ఇంత కడుతుంది. మరి మీ డ్రీమ్ హౌస్ అంత ఉంటది కదా, మరి చిన్న ఇల్లు సరిపోదు కదా మీ డ్రీమ్ హౌస్ అంటే, మరి మీరు అంత ఇల్లు కట్టాలి కదా. అందుకని మీరేం చేయాలి, ఈ పిచ్చి గూడుని కూడా ఒక చోట తెలుసుకొని చూస్తూ అది ఊహించుకుంటూ, అంటే అక్కడ ఏంటి, పాజిటివ్ గా ఆలోచించడం నేర్పిస్తుంది అది. అంటే ప్రతి దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా ఆలోచించి ఎలా కష్టపడింది అది. దాని అంటే చూడటానికి చాలా చిన్నగా ఉంటది, కానీ మరి ఎలా కట్టింది. అలా అనుకోకుండా మీరు కూడా మీకు మించిన డ్రీమ్ హౌస్ నిర్మించుకోవాలి, సొంత ఇంటి కల మీకు నెరవేరాలి అంటే ఈ విధంగా చేయాలి. ఇలా మీరు ఎన్ని రోజులు చేయాలి అనే సందేహం ఉండకూడదురా. 108 రోజులు ఎక్కువ తల్లి గట్టిగా చేస్తే, అప్పుడు మీరు మనసు పెట్టి మీరు ఒక ఇల్లు కొన్నట్టుగా భావన చేసి ఆ ఇంట్లో మీరు గృహప్రవేశం చేసినట్లుగా మీ పిల్లలు, మీరు, మీ బంధువులు దాంట్లో ఎంజాయ్ చేస్తున్నట్టుగా హ్యాపీగా ఆనందంగా ఫీల్ అవుతూ చేయాలి. ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం విజువలైజేషన్, అఫర్మేషన్ ఎప్పుడైతే చేస్తూ ఉంటారో పాజిటివ్ గా నమ్మకంతో ప్రతిరోజు చేయాలమ్మా. చేస్తూ ఉంటే డెఫినెట్ గా మీకు సొంత ఇంటి కల నెరవేరి తీరుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదురా తల్లి. గురుగారు చాలా ధన్యవాదాలు, మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు చాలా మంది కమెంట్స్ లో అడుగుతూ ఉన్నారు, వాళ్ళకి ఏమైనా జాతకం రీత్యా కానీ జ్యోతిష రీత్యా కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలని కానీ, లేదంటే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ గురించి కానీ, ఆస్ట్రాలజీ గురించి కానీ వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉన్నా కానీ, వాళ్ళు మీతో మాట్లాడాలనుకున్నా కానీ ఏంటి ప్రాసెస్ అసలు యాక్చువల్లీ అని? ఏం లేదురా తల్లి, జాతక విశ్లేషణ తెలుసుకోవాలి అంటే 1-to-1 సెక్షన్ కావాలనుకున్న వారు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా కూడా ఉన్నారు. అంటే చాలా దూర ప్రదేశాల్లో ఉన్న వారికి ఆన్లైన్ ద్వారా, జూమ్ ద్వారా, లేదు వాట్సాప్ కాల్ ద్వారా వాళ్ళ యొక్క జాతక వివరాలు తెలియజేస్తాం. సో వారికి రెమెడీస్ అన్ని ఇవ్వటం జరుగుతుంది. డెఫినెట్ గా రిజల్ట్ వచ్చి తీరుతుంది. వాళ్ళతో మనీ మెడిటేషన్ కూడా చేపిస్తాం. మనీని ఎలా ఈజీగా వాళ్ళు పొందాలి, సమస్యల నుంచి ఎలా బయటపడాలి, ఏ మంత్రాలు చదవాలి, వారి జాతకరీత్యా ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఎందుకు ఇలాంటి కష్టాలు పడుతున్నారు, ఎటువంటి పూర్వజన్మ కర్మలు వీరిని ఇబ్బంది పెడుతున్నాయి, ఆ కర్మల నుంచి బయటపడే మార్గం ఏమిటి, మీరు ఎలా ఉండాలి, దైనందిన జీవితంలో ఎలా ఉండాలి, ఇలా 1.5 గంట పడుతుందమ్మా ఒక మనిషికి 1-to-1 సెక్షన్. సో సాటిస్ఫై అయ్యే వరకు కూడా వాళ్ళ క్లారిటీ ఇచ్చి దాని నుంచి బయటపడేట్టుగా చేసేది 1-to-1 సెక్షన్. సో ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఏదైనా 1.5 గంట తీసుకుంటాం. వారు పూర్తిగా సాటిస్ఫై అయి తీరతారా. ఎందుకని అనంటే 13 శాస్త్రాలు, అంటే 11 నుంచి 13 శాస్త్రాల వరకు జోడిస్తూ ఉన్నాం. అంటే ఆస్ట్రాలజీ, అలాగే మనం ముఖ్యంగా వాడేది ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్, దీంతో పాటుగా మంత్రశాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం, ఏ డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి హస్త సాముద్రిక ద్వారా, ఫేస్ రీడింగ్, ఇలా వారికి ఇంట్లో ఉన్న వాస్తు దోషాల సైతం
ఇలా చేసుకోవాలి, ఎటువంటి వాస్తు దోషం ఉన్నా నిర్మూలన చేసుకోవచ్చు అనేది కూడా ఈ 1-to-1 సెక్షన్ లో పూర్తిగా వివరించడం జరుగుతుందమ్మా. అది ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉన్నాయి. దీనితో పాటుగా ప్రతి నెలలో మనం మణి మంత్ర అనే ఒక స్పెషల్ క్లాస్ ఒకటి చేస్తూ ఉంటాం. ఈ క్లాస్ లో జాయిన్ అయిన వారికి అది 7 days ఉంటుంది, ఒకసారి 9 days ఉంటుంది, 11 days ఉంటుంది. ఈ మాస్టరీ క్లాస్ ఉంటుంది, మా క్లాస్ ఉంటుంది. కాబట్టి వారికి అనుగుణంగా ఏ నెలలో అయితే వాళ్ళు జాయిన్ అవ్వాలంటున్నారో ఆ నెలలో జాయిన్ అయ్యి గనక ఒక 7 days 9 days నాతో ట్రావెల్ అవుతూ ఉంటే వారు దైనందిన జీవితంలో ఎటువంటి సమస్యనైనా ఈజీగా నెట్టుకు రాగలుగుతారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్లో ఎక్కడైతే స్టక్ అయి ఉన్నారో వాటి నుంచి బయటపడగలుగుతారు. మనశ్శాంతి లభిస్తుంది. ముఖ్యంగా మనం బంధాలని ఎలా దగ్గర చేసుకోవాలి, ఓన్ చేసుకోవాలి, మనం ఎలా ఉంటే బంధాలన్నీ మనకి దగ్గర అవుతాయి అనేది కూడా ప్రతిదీ ఈ యొక్క మణి మంత్ర క్లాసులో వివరించి వీరిని పరిపూర్ణంగా మార్చి వారు గనక ప్రాక్టీస్ చేస్తుంటే డెఫినెట్ గా వారి జీవితాల్లో అద్భుతాలు సృష్టిస్తారు. తల్లి ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు సుభాకర్. నేను జేకేఎస్ దగ్గరకు వచ్చాను. ఒక సంస్థలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. సార్ కొన్ని సూచనలు ఇచ్చారు, కొన్ని చేయమన్నారు, అవన్నీ చేశాను. నేను బాగా సక్సెస్ అయ్యాను, హ్యాపీగా ఉన్నాను. ఫైనాన్షియల్ కూడా బాగా ఎక్స్ప్లోర్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. మీరు జేకేఎస్ దగ్గర ఉపయోగిస్తాను, నా కుటుంబం కూడా ఆడుకోవచ్చు.